మ్యామ్ కౌన్సిలింగ్ మొత్తం క్లియర్ కదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? కంప్లీట్ ఏం లేదు, అంత బాగానే. ఎలా అనిపించింది కౌన్సిలింగ్? యాక్చువల్ గా చేసినవి ఇట్లనే, అంటే చిన్నప్పుడు ఇట్లనే స్ట్రెంగ్త్, ఇప్పుడు ఏదైతే రిపోర్ట్ ఉందో అట్లనే ఎబిలిటీస్ అన్ని యాక్చువల్ గా ఎడ్యుకేషన్ అంటే చూడటానికి అన్ని రకాలుగాను స్ట్రాంగ్ ఉండేది యాక్చువల్ గా చిన్నప్పుడు. సో ఓవరాల్ గా మీరు క్లారిఫికేషన్ అంటే ఉంది కాబట్టి, సో హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నోయింగ్, గెట్టింగ్ నో అబౌట్ యువర్ చైల్డ్, ఎవ్రీథింగ్ అబౌట్? యా, ఇట్స్ గుడ్. అంటే మనం కొంచెం అంటే ప్రికాషన్స్ తీసుకోవచ్చు కదా, ప్రికాషన్స్ తీసుకోవచ్చు. అంటే తను కొంచెం కెరియర్ అనేది ఇప్పటి నుంచే, అంటే చిన్నప్పటి నుంచే మరీ మనం డిజైన్ చేయలేము. వాళ్ళకి కొంచెం బై నేచర్ కొన్ని ఉంటాయి కాబట్టి, సో కొంచెం అది కొంచెం వాట్ ఐ ఫీల్ ఇస్ 6th 7th లేదంటే 8th నుంచి మనకి కొంచెం వాళ్ళ గురించి బాగా తెలుస్తుంది. అంటే వాళ్ళు పర్సనల్ గా ఏది కావాలి అనుకుంటున్నారు అది అనేది వాళ్ళు అప్పుడు చూస్ చేసుకోగలుగుతారు ఆ పీరియడ్ లో. సో అప్పుడు మనం ఐ థింక్ మనకి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటది కాబట్టి, సో కొంచెం వాళ్ళకి గైడ్ చేయగలుగుతాం ఆ పాయింట్ ఆఫ్ టైం. కరికులర్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఎస్, నాకేమనిపించింది అంటే బేసికల్లీ మేబీ స్ట్రెంగ్త్ రిలేటెడ్, లైక్ అంటే వాళ్ళ థింకింగ్ ఎలా ఉంటది ఏంటి అనేది కూడా అన్ని తెలుస్తున్నాయి కాబట్టి, సో పర్సనల్ గా యా, ఐ మీన్ వీ కెన్ కీప్ ఆన్ ద రైట్ ఏరియా అని అనిపించింది. సో అట్లీస్ట్ లైక్ మనం ఇప్పుడు వాళ్ళు డల్ ఉన్నారు కొన్ని ఏరియాస్ లో అనుకున్నా, దెన్ మేబీ లైక్ ఫిజికల్ స్ట్రెంగ్త్ తక్కువ ఉంది, దెన్ యూ సెడ్ లైక్ టు గో ఫర్ స్విమ్మింగ్ ఆర్ ఫర్ దట్, రైట్? Exactly. In case you future లో ఏమైనా డౌట్స్ ఉన్నా, you want to get clarification, you can just contact me. So contact me, you can just get to know about whatever you doubts you have. ఎలా అనిపించింది మేడం ఈ రిపోర్ట్ కౌన్సిలింగ్? ఫైన్. లైక్ అంటే మేము తనని చూస్తున్నాం కదా, మేము దాన్ని అంత కరెక్ట్ గా మేబీ అనలైజ్ చేయకపోయి ఉంటాము. ఈ రిపోర్ట్ తో మాకు కొంచెం అంటే ఒక క్లారిటీ వచ్చింది, లైక్ వేర్ షీఈస్ గుడ్, ఎక్కడ పెడితే బాగుంటుంది, ఎక్కడ తను వీక్ గా ఉంది, ఎక్కడ ఇంప్రూవ్ చేయాలి అనేది కూడా అర్థమైంది.